ఎలా చేయాలి, ఎలా చేయాలి అది నేను చెప్తా. ఓకే సూపర్. నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. రైట్ నేను హైదరాబాద్కి 150 రూపాయలు పట్టుకొని పొట్ట చేత పట్టుకొని వరంగల్ నుంచి వచ్చిన నేను. అవును నేను ఎంతో స్ట్రగుల్ అయినా. ఒక బ్యాంకులో మేనేజర్గా చేసిన, ఒక బ్రాంచ్ మేనేజర్, ఒక మంచి బ్యాంకులో, ఒక మంచి పంజాగుట్ట బ్రాంచ్లో ఒక మేనేజర్ చేసిన. ఆ రోజు 38,000 రూపాయలు శాలరీ అంటే తోపు శాలరీ. అవును ఆ శాలరీ కదా అంటే, కానీ ఆ రోజు నా కోరికలు తీరలే. ఈరోజు నేను ఎప్పుడైతే ఆ 150 రూపాయలు పట్టేసుకొని నానా రకాల కష్టపడ్డ వ్యక్తిని ఈరోజు ఇంత పెద్ద కంపెనీ, దాదాపు ఎంఎన్సీ కంపెనీ మాది, దాదాపు 7 కంట్రీస్లో మా కంపెనీ ఉంది, 7 కంట్రీస్లో మా ఆస్తులు ఉన్నాయి. సో ఇలా ఇంత పెద్ద కంపెనీకి మా కంపెనీ వచ్చి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్లో మాకు స్థానం ఉంది. సో ఆ కంపెనీని స్థాపించి ఇన్ని వేల మందికి మనం ఉపాధి ఇస్తున్నాం అంటే ఎలా ఇస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. నేను ఒకప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మా గురువు గారు వరంగల్ వాస్తవ్యులు, అతను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాకు నేర్పించిండు. ఆ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ నుంచి నేర్చుకుని అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేయడానికి బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. ఈ రోజు నా కోరికలు నేను ఇన్ని కంట్రీస్ లో తిరిగి ఇంత మందికి నేను చేస్తున్నంటే కేవలం రియల్ ఎస్టేట్. సో కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ని మనము ప్రాపర్ గా అర్థం చేసుకొని ప్రాపర్ గా మనం చేయగలిగితే పెద్ద టాస్క్ ఇంకా ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చక్కగా ఎంబీఏలు ఇట్లా చదువుకున్న వాళ్ళు కనుక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడితే దీని స్వరూపం మారిపోతుందా? ఖచ్చితంగా మారుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఎంబీఏ నాకు అవసరం లేదు సార్. ఎవరికైతే డబ్బు సంపాదించాలందో వాడు రియల్ ఎస్టేట్ ఎంచుకుంటే చాలు. మీరు మా దగ్గర ఉన్నారు, ఎంబీబీఎస్ అయినా పర్లేదు, ఎంబీఏ అయినా పర్లేదు, మా దగ్గర ఉన్నారు. మా దగ్గర వితౌట్ క్వాలిఫికేషన్ ఏం చదువు రాకుండా ఇంత ముందు టైర్లు పంచర్ వేసుకుని మాకంటే బిఫోర్ సంపంగి టైర్లు పంచర్ వేసుకున్న వ్యక్తి నెలకు 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అతని కారు, అతనికి స్టైల్ డ్రెస్ అంతా ఉన్నది. ఏ విధంగా ఉందంటే ఏం లేదు, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు ఎంబీఏ చదువుకున్నావా, 10th క్లాస్ ఫెయిల్ అయినా నాకు సంబంధమే లేదు. నువ్వు డబ్బు సంపాదించాలి అనుకోవాలి, ప్రాపర్ గా దీన్ని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. సో కాబట్టి ఎంత టైం అయింది? 25 minutes. దీన్ని క్లోజ్ చేద్దాం. సో కాబట్టి మనము ఎప్పుడైతే దీన్ని కనుక అర్థం చేసుకోగలిగి, సో మనం ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇక్కడున్న భారతదేశంలో ఉన్న యువత అందరు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, నువ్వు నీ కోరికలు అన్ని ఫుల్ఫిల్ అయ్యి నీ జీవితం 100% సాధకత కావాలి అంటే, నీ పర్పస్లను ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా, భగవంతుడు నీ ఇక్కడ పుట్టించిండు, ఎందుకు పుట్టించిన దానికి కావాలన్నా కానీ అది నీకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ సందర్భంలో మీకు ఒక గుర్తు చేస్తే పిఎస్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండండి. సపోజ్ ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ప్రపంచంలో ఇది ఒక 40 సంవత్సరాల క్రితము, 35 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితము ఇది ఒకటే సృష్టించింది ప్రపంచంలో. ఈయనకి ఇది ఒకటి, దీని లాంటిది ఇంకోటి లేదు. ఇది ఒకటే ఉంది. ఇది సామ్సంగ్ కూడా ఇది ఒకటే చేసిండు. ఈ ఫోన్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ ఎప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు ఒక 40 సంవత్సరాల కింద దీన్ని స్టార్ట్ చేసి 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కాదు సార్, దీన్ని ప్రపంచంలో ఇది ఒకటి, దీని తప్ప ఇంకోటి లేదు. దీనికి కాపీస్ ఉన్నాయి అనుకో, సపోజ్ ఇలాంటి లక్షలు చేస్తున్నాడు కాబట్టి ఇది 2 లక్షలు. ఒకవేళ ప్రపంచంలో ఒకటే ఉంది, ఇది 40 సంవత్సరాల కింద తయారు చేసిన యాంటిక్ పీస్ అనుకుందాం. ప్రపంచంలో ఇది లేదు, ఇక ఇది ఒకటే ఉంది. దీని వాల్యూ ఎంత ఉండొచ్చు? వెల కట్టలేము. సపోజ్ ఒక 1 కోటి రూపాయలు ఉండొచ్చు అనుకుందాం, అంటది కదా. సో ఇది ఫోన్ నిర్జీవం, దీని జీవం లేదు. ఇలా పెట్టిన అనుకోండి 10 సంవత్సరాలు ఇలానే ఉంటది. ఇలా లేవాలంటే దీని అంతా ఇదే లేవాలి, ఇలా ఆలోచించలేదు. దీని వాల్యూ ఇంత ఉంది అనుకుందాం. ప్రపంచంలో నేను ఒక్కడే కదా, మీరు ఒక్కడే కదా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కలే. ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ప్రపంచం మీరు ఒక్కరే. మీరు ఎందుకు ఒక్కోలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ కాదు, రెటీనా ఎవరితో మ్యాచ్ కాదు, వాయిస్ ఎవరితో మ్యాచ్ కాదు, మన హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాదు, మన సిగ్నేచర్ మ్యాచ్ కాదు, మన నడిచే వాళ్ళు ఉంటుంది కదా అది ఎవరితో మ్యాచ్ కాదు, మన బాడీకి వచ్చే స్మెల్ కూడా ఎవరితో మ్యాచ్ కాదు. ప్రపంచంలో మనం ఒకటే యూనిక్. ఈ వస్తువుకే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ప్రపంచంలో నాకెంత వాల్యూ ఉండొచ్చు? నేను ఆలోచిస్తా, నడుస్తా, మాట్లాడుతా, నేనున్నప్పుడు నా వాల్యూ ఎంత? లెక్కలేదు, దాన్ని ఒకసారి అసెస్మెంట్ చేసుకోమని చెప్తాను నేను. కానీ మన దేశంలో ఏం చెప్తారు, చాలా మంది యువత ఏం చెప్తారంటే, అరే బాబు ఇలా ఉండొద్దు అంటే, నాకు కర్మ బాగలేదు, నేను ఇంకా నాకు రాలేదు, ఇంకా నాకు టైం రాలేదు, టైం వస్తుందని చెప్తారు. పాపం ఇక్కడ ఏదో రాసింది అనుకుంటారు. రాసి పాపం బ్రహ్మే రాయాలి, ఆయనకు బిజీ ఉంటాడు పాపం, ఆయన రాయాలి. జస్ట్ నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఇప్పుడు చాలని రాస్తారు అంతే, ఉండే రాస్తారు మొత్తం బ్లాంక్. నీకు మంచి బ్యూటిఫుల్ పెన్ ఇచ్చిండు, మంచి పేపర్స్ ఇచ్చిండు, నువ్వు రాయమంటుండు. నువ్వు పిచ్చి గీతలు గీసుకుంటే గీసుకో, లేకుండా మంచిగా రాసుకో. ఎవరి జీవితం మన చేతిలో ఉంది. సో కాబట్టి నీ వాల్యూ ఎంత అనేది చూసుకోండి.
నీకు పర్పస్, నీ వాల్యూ, నువ్వు పావల పెడితే, నువ్వు రూపాయి పెడితే పావల కొంటుర్రా, లేదా నీ రూపాయిని ₹1,00,000 కొంటుర్రా అనేది నీ వాల్యూ నీ చేతుల్లో ఉంది. నువ్వు రాసుకోవాలి. అది రాసుకోవాలి అంటే నీకంటూ ఒక నెట్వర్త్, నీకంటూ వాల్యూ ఉండాలి అంటే, ఆ వాల్యూ రావాలి అంటే అది కేవలం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లోనే వస్తుంది. ఒకప్పుడు రమేష్ అంబాకి నథింగ్. నన్ను అన్నారు చాలా మంది, నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఏమి నథింగ్, నువ్వు ఆసనం అయితే నువ్వు ప్రీస్ట్కి వెళ్ళిపో, నువ్వు పంతులకు వెళ్ళిపో, నువ్వు చేసుకో, నీతో కాదు అని చెప్పి నన్ను చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మా చుట్టాలు, నీకు చదువు రాదు అంటే అమాయకంగా ఉండేది, నేను ఎవరితో మాట్లాడు. అలాంటిది నాకు అంతో ఇంత కొంత నత్తి కూడా వస్తుంది, మాట్లాడ ప్రాపర్గా రాకపోయేది. సో కాబట్టి నువ్వు దేనికి మనకి రావురా బాబు నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చో అని చెప్పి నన్ను చాలా మంది చేసిన ఉన్నారు. ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంచుకున్నానో ఆ రోజు అన్న వ్యక్తులు ఈ రోజు నా ముందు కూర్చోడానికి కూర్చోబడతా వాళ్ళు. అంతేగా నేను తెలంగాణకు సో కాబట్టి ఎలా అయింది సాధ్యం అంటే కేవలం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, నాకు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే దేవుడిచ్చిన నోరు, దేవుడిచ్చిన సమయాన్ని పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా కావాలి. నీ ఇప్పుడు రమేష్ అంబాకి వాల్యూ ఏంటంటే ఒక 1000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు. అట్లనే రేపు పొద్దున నీ వాల్యూ పెరగాలి, నీ నెట్వర్త్ ఎంత నువ్వు ఆలోచించమని చెప్తాను. ప్రతి యువతకు ఈ రోజు నీ నెట్వర్త్ ఎంత ఆలోచించమంటున్నా. పొద్దున్న లేసి ఆఫీస్కి పోయి సాయంత్రం వచ్చి జీతాలకు వచ్చి ₹1,00,000 పారుకుంటా అట్లా ఉంటావా? లేకుంటే నీకంటూ ఒక ఈరోజు మనీ, ఈరోజు చూడండి సార్, మీరు గమనిస్తే మనకున్న వాల్యూ పెరగాలి అంటే పైసలతోనే పెరుగుతుంది. నీకున్న ఎడ్యుకేషన్ కానీ ఇంతకుముందు కులం, మతము, అందము అవన్నీ చూసేది. ఇప్పుడు ఏం లేదు. నీ కాడ ఎంత ఉంది, నువ్వు పొట్టుకున్నావా, పొడుకున్నావా, నల్లగున్నావా, ఏది చూడరు. నువ్వు పైసలు ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. రెండే కులాలు, డబ్బున్నోడు డబ్బు లేనోడు. సో కాబట్టి నీ వెనక ఎంత ఉందనేది, నీ సౌండ్ ఎంత ఉన్న దాన్ని బట్టి నీకు వాల్యూ పెరుగుతుంది. నీ సౌండ్ నువ్వు పెంచుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సౌండ్ పెంచుకోవాలంటే నీకున్న సమయంలో ఎంత డబ్బులు సంపాదిస్తావో అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు చూడండి, హైదరాబాద్లో కొంతమంది ఇప్పుడు మీ టైంలో మీ వాచ్ సేమ్ టైం అవుతుంది కదా, నా వాచ్ సేమ్ టైం అవుతుంది కదా, వీళ్ళిద్దరు వాచ్లు సేమ్ టైం అవుతుంది కదా, అది అడుక్కునే వాచ్లు కూడా సేమ్ టైం అవుతుంది. భగవంతుడు ఎక్కడ కూడా పక్షపాతం అనేది లేదు, అందరికి సేమ్ టైం ఇస్తుండే. ఆ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒకడు ₹100 సంపాదించాడు, ఒకడు ₹1,00,00,000 సంపాదించాడు, ఒకడు 100 కోట్లు సంపాదించాడు. వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి ఒకటి నిలబెడితే స్ట్రక్చరల్ గా సేమ్ ఉంటారు. వాళ్ళు తలకాయ ఉంటది, నోరుతోనే మాట్లాడతారు, సేమ్ ఉంటారు. మరి ఎందుకు వీళ్ళకి వ్యత్యాసం ఏంటి అంటే, మనం సింపుల్ చెప్తే కర్మ అంటారు, కర్మ కాదు తొక్క కాదు అని చెప్పేది. నీ వే ఆఫ్ థింకింగ్, నీ ఆలోచన విధానం బట్టి నువ్వు ₹100 సంపాదిస్తున్నావు, నువ్వు ఆలోచన విధానం బట్టి ₹1,00,00,000 సంపాదిస్తున్నావు, నీ ఆలోచన విధానం బట్టి 100 కోట్లు సంపాదిస్తున్నావు, సేమ్ టైం. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ కోవాలి, నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి ఏ కోవాలి ఉంటావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, నువ్వు ఎంప్లాయీగా ఉంటావా, లేదనుకుంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటావా. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలంటే ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే రేపు పొద్దున మనకు డబ్బు మాక్సిమం సంపాదించి మనం కోటీశ్వర్లు 100 కోట్లు మనం సంపాదించాలంటే అది ఉన్నది ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో హార్ట్ ఏదైతుందో ఆ మార్కెటరు ఆ మార్కెటింగ్లో ఉంది. ఆ మార్కెటింగ్ని మనం కనుక యువత కనుక మీరు కనుక ఎంచుకొని నా లైఫ్ని నేను 360 degrees చూడాలి, నాకు ఘనత కావాలి, నా పర్పస్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండాలి, ఈ ప్రపంచాన్ని నేను తిరిగి ఆస్వాదించాలి అంటే అది ఉన్న ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ని ఎంచుకోండి. మీరు ఏ విధంగా కోటీశ్వర్లు కారో మమ్మల్ని అడగండి, మేము చేస్తాం. గూస్ బంప్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు, మామూలు మోటివేషన్ కాదు సార్. థ్యాంక్ యూ అన్నగారు. నిజంగా అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు మాకు ఎలా చేయాలో చెప్పండి. సరే, మీరు ఫిష్ పట్టుకోవాలని చెప్పారు, ఫిష్ ఎలా పట్టాలో కూడా చెప్పాలి. వండర్ఫుల్. అయితే ఒక క్వశ్చన్, మీరు ఒకసారి దీన్ని అంటే మనం ఎలా చేయాలని దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఒకవేళ మీరు మా దగ్గరకు ఒక ఛాలెంజ్ చెప్తాను, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కనుక మీరు ఎంచుకొని మీ కెరీర్ ఎంచుకొని ఎలా చేయాలని మా దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తా. జస్ట్ మీకు చెప్తున్నా, మీరు మా దగ్గర 3 నెలలు మీరు పనిచేస్తే, 3 నెలలు మీ దగ్గర పనిచేస్తే 3 నెలల్లో 91 రోజు, 3 నెలలు అంటే 90 రోజులు సార్. 90 రోజుల్లో మా దగ్గర రియల్ ఎస్టేట్ లక్ష్మీ దీక్ష అని ఉంటుంది ఒకటి. ఆ దీక్షలో కనుక మీరు వస్తే జస్ట్ ఒక మాల ఇలా ఇస్తాం మేము, ఇలా ఒక మాల ఇస్తాము. ఈ మాల వేసుకోవాలి, లక్ష్మీ మాల వేసుకోవాలి. అంటే ఇది రిలీజియస్ కాదు, డబ్బు మాల. అంటే ఒక క్రైస్తవుడు వేసుకోవచ్చు, ఒక ముస్లిం వేసుకోవచ్చు, లేదా ఒక హిందువు వేసుకోవచ్చు. జస్ట్ ఇది హిందువులని కాదు, అందరు ఎవరైనా వేసుకోవచ్చు. డబ్బు మాల అనుకోవచ్చు. లక్ష్మీ డబ్బు మాల వేసుకుని ఒక 90 days మీకు మా దగ్గర పని చేయాలి, మాల్లో ఉండాలి, నిష్టగా ఉండాలి. ఆ నిష్టలో మేము చెప్తాం ఏం చేయాలి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటే ఒకటి పొద్దున్నే దీపం పెట్టుకోవాలి, భవానీ మాల ఉంటుంది. అట్లనే రియల్ ఎస్టేట్ దీక్ష, రియల్ ఎస్టేట్ మాల అని మా దగ్గర ఉంటుంది. ఆ మాల వేసేసుకుని ఒక 90 days పని చేసేసుకుంటే 91 day నుండి మీకు 91 day నుంచి ఫర్ డే మీకు ₹10,000 సంపాదించడానికి మీకు క్యాపబిలిటీ తెప్పిస్తాం.
ఒకవేళ అన్పాజిటివ్ నెలకు వచ్చేసి 3 లక్షల రూపాయలు మినిమం అంటున్నా నేను 3 లక్షల రూపాయలు సంపాదించచ్చు, సంవత్సరానికి 36 లక్షల రూపాయలు సంపాదించారు. అన్పాజిటివ్ మీరు సంపాదించకుంటే మీరు నన్ను కాలర్ పట్టుకొని అడగచ్చు. ఒకవేళ మీరు కాలర్ పట్టుకొని అడిగి నేను కాలర్ పట్టుకోకుండా ఉండాలి అంటే నేను ఏం చేస్తా అంటే మీకు ఒక 6 లక్షల రూపాయలు నేను ఇచ్చేసి నేను చెప్పిన ట్రైనింగ్ తప్పు అని నీకు 6 లక్షల రూపాయలు ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్తా. ఈరోజు నా కంపెనీలో ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టీము ఒక 500 నుంచి 800 మంది ఉంటారు. నా కెరీర్లో ఇంతవరకు నేను చెప్తున్నా, ఎప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంతవరకు ఎవరికి నేను 6 లక్షల రూపాయలు ఇలే. అంటే రోజు 10,000 సంపాదించడం చాలా మంది ఉన్నారు మా దగ్గర. వింటుంటే నాకే జాయిన్ అవ్వాలనిపిస్తుంది. సో కాబట్టి రేపొద్దున అలాంటి మీ యొక్క లైఫ్ స్టైల్ మీరు రావాలి. రోజుకు 10,000 రూపాయలు సంపాదించి గంట ఒకవేళ నువ్వు గంట మాట్లాడితే ఒక 1,200 నుంచి 2,000 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తావు వాళ్ళకు. అలాంటి రియల్ ఎస్టేట్ స్టైల్ మా దగ్గర ఉంటది. మీరు ఇంకా ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో అది మాట్లాడదాం. సో మీరు ఒకవేళ మీరు ఎందుకంటే ఇప్పుడు ఏ అరాలో జాబ్స్ లేవు, పోతున్నాయి. మళ్ళీ భూమిని నమ్ముకోవాలి అందరు. వ్యవసాయమే చేయాలి, వ్యవసాయంలోకి రావాలి, రియల్ ఎస్టేట్ లోకి రావాలి. సిచ్యువేషన్ అదే ఉంది అంత బయట. సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడదాం. సో రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలనేది గురించి దాదాపు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా చేయాలనేది నెక్స్ట్ టైం చెప్తాను నేను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ రియల్ ఎస్టేట్ కెరీర్ ని చాలా మంది యువత నాకు ఉద్యోగాలు లేవు, నేను ఇలానే ఉన్నా అని కాకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఒకవేళ మీరు ఇంకా రియల్ ఎస్టేట్ ని మీ కెరీర్ గా మీరు ఎంచుకోగలిగితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, రోజుకు 10,000 సంపాదించే క్యాపబిలిటీ మీకు తెప్పిస్తాను నేను. ఎప్పటి వరకు అంటే మీరు బ్రతికున్నంత వరకు, బ్రీత్ ఉన్నంత వరకు 10,000 వస్తాయి. అంటే రేపొద్దున మీరు మంచం మీద పడుకున్నా గానీ మీ ఇంటికి 10,000 నడిచే పర్ డే 10,000 వచ్చే విధంగా మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అది మాట్లాడతా. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటే మీ స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. సో లేదు మా జూబ్లీస్ రోడ్ నెంబర్ 30 లో మా ఆఫీస్ ఉంటుంది. మీరు రండి ఒకసారి. ప్రతిరోజు 9 o'clock మా ఆఫీస్ లో ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, ఏ విధంగా చేయాలనేది. దానికి కూడా రండి. సో అన్ని మీకు చెప్తాము. సో దాంతో పాటు మీకు ఒక ఎక్స్టర్నల్ లైఫ్ లీడ్ చేయడం కోసం మా కంపెనీ కంపల్సరీ మీకు తోడుకుంటది. సో ఇదే నాకు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మీకు బెటరా, లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్ ట్రైనర్ బెటరా అంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఒక్కోసారి మా బ్రదర్ చెప్తా ఉంటా, అరే నేను చైర్మన్ పదవికి రాజీనామా చేసి మార్కెటింగ్ చేద్దాం అనుకుంటాను రా అని మా తమ్ముడు చెప్తా ఉంటా. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్ లో చెప్తా, కొద్దిగా నాకేమైనా ఆస్కార్ అంటే ఒక 6 నెలలు నాకు ఈ చైర్మన్ పోస్ట్ కి రిజైన్ చేస్తా, మీరు చూసుకొని చెప్తా ఉంటా అనమాట. సో కాబట్టి మీరందరూ కూడా మాకు ఇది సో డబ్బు సంపాదించే యంత్రంగా మిమ్మల్ని తయారు చేస్తాము. మీరు రండి. సో ఇంజ డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరందరూ ఈ విధంగా వస్తారని నేను అనుకుంటున్నా. సో యువత మొత్తాన్ని కూడా నేను అడిగితే బిఎస్ గారు, మీరు కనుక నన్ను ఒక క్వశ్చన్ అడిగితే యువత మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంచుకుంటే మంచిదని చెప్పి